నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా వెలసిల్లే రాజమహేంద్రి, పవిత్ర గోదావరి తీరం, ఆ తీరాన వెలసిన చారిత్రక రాజమహేంద్రవరం ప్రాముఖ్యత ఇంతకంటే గొప్పగా ఎవరూ చెప్పలేరు. కానీ ఇప్పుడు అక్కడ ఏం జరుగుతోంది? ఆ విషయంలో స్వయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలోనే చేదు నిజాలు వెలుగు చూశాయి. నదిని తల్లితో సమానంగా భావించి పూజించే చోట అదే నదీమ తల్లి కాలుష్య దైన్యంపై అనేక ప్రశ్నలు వచ్చాయి. నిజానికి గోదావరి, కృష్ణలతో పాటు రాష్ట్రంలోని దాదాపు అన్ని నదులది ఇదే వ్యధ. ఒకప్పుడు నాగరికతలకు నడకలు నేర్పిన నదీ తీరాలు ఇప్పుడెందుకు ఇంతగా కలుషితమవుతున్నాయి? గోదావరి కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు, సరే. అలానే మిగిలిన వాటి పరిరక్షణ చేపట్టాల్సిన కార్యాచరణ ఏంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ టి శ్రీకుమార్ గారు, ప్రముఖ పర్యావరణవేత్త, అట్లాగే ఏపీ కాలుష్య నియంత్రణ మండలి నిపుణుల కమిటీలోనూ పనిచేశారు. నమస్తే అండి శ్రీకుమార్ గారు. నమస్తే అండి. అట్లాగే టి శివశంకర్ గారు, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, హైడ్రోజియాలజీ విభాగంలో అనుభవంజులు. నమస్తే అండి. నమస్కారం. రైట్. ముందుగా శ్రీకుమార్ గారు, పెద్దలు వేదనాదంగా పిలిచిన పవిత్ర గోదావరి నదీ తీరం నేటి దైన్యానికి ప్రధాన కారణాలు ఏంటండి? జీవనదిని కాలుష్య కాసారంగా మార్చడంలో ఏ కారణాలది ఎంతెంత పాత్ర అంటారు? ముఖ్యంగా అండి, ముందుగా మన ఉప ముఖ్యమంత్రి అయినట్టు పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా అభినందించాలి. ఎందుకంటే మన రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అంటే నదీ జలాల మీద ఉన్నట్టుగా అక్కడున్న స్థితిని కుండబద్దలు కొట్టినట్టు ఆయన చెప్పటం అనేది డాంబికాలకు పోకుండా, దాపరికం లేకుండా ఖచ్చితంగా అధికారుల ముందు మాట్లాడటం అనేది హర్షణీయమైన అంశం. మరి ఈ వేదంలా ప్రవహించే గోదావరి అమరనాథంలాగా వినిపించాల్సినటువంటి ఆ ప్రదేశంలో ఇంత కాలుష్య కాసారం అవటానికి కారణం ఏంటంటే, మీకు తెలుసు, భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద నదుల్లో రెండో అతిపెద్ద ఎక్కువ దూరం ప్రయాణించే నదుల్లో గోదావరి ఒకటి. దీనికి త్రయంబకేశ్వరంలో పుట్టి అక్కడి నుంచి చిన్న చిరు కాలువలాగా ప్రారంభమైనటువంటి గోదావరి దాదాపు 3200 పైన టీఎంసీలు ప్రవాహాన్ని మోసుకుంటూ సముద్రానికి, ముఖ్యంగా హిందూ మహాసముద్రం కానీ బే ఆఫ్ బెంగాల్లో ఎక్కువ భాగం సముద్ర జలాలను అందించేటువంటి నదుల్లో ఇది ఒకటి. ఇట్ట విశిష్టమైనటువంటి నది కుడి ఎడమ ప్రవాహాలు అంటే మంజీరా దగ్గర నుంచి ప్రాణహిత, మీరు ఇటువైపు ప్రవర, ఇవన్నీ తీసుకున్నట్టయితే చాలా రకాలైనటువంటి ఈ ఉపనదులన్నీ కూడా కుడి ఎడమ వైపుల నుంచి వచ్చే ప్రవాహాలు, ఇవన్నీ కూడా 3 ముఖ్యమైన అంశాలండి. పట్టణీకరణ వేగంగా జరగటం, ఈ పట్టణాల ద్వారా వచ్చేటువంటి సీవేజ్ ఏదైతే కాలుష్యం ఉందో అది నదుల్లోకి చేరటం, 2 విపరీతంగా నదీ గర్భాలని ఇసుకని తోచేయటం, తర్వాత ఈ వ్యర్థాలన్నింటినీ కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ మున్సిపల్ వ్యర్థాలు కానీ అందరూ దాంట్లో చేయటం, అలాగే మానవజనిత యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీ అంటాం. ఈ సముద్ర జలాల్లో లాగానే ఈ గోదావరి నదీ జలాల్లో ముఖ్యంగా పశువుల దగ్గర నుంచి మనిషి యొక్క యాక్టివిటీ, మన యాత్ర పేరుతో కానివ్వండి, లాంచీలు కానివ్వండి, డీజిల్ కానివ్వండి, ఇలాంటి అనేక రకాలైనటువంటి చర్యల వల్ల. అందుకే మన రాజ్యాంగం ఏం చెప్పిందంటే, భారత ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 51AG మనకి హక్కులతో పాటు కొన్ని బాధ్యతలు ఇచ్చిందండి. ఫండమెంటల్ డ్యూటీ ఏంటంటే సరస్సులు, నదీ నదాలు, అలాగే అడవులు, వన్యప్రాణుల పట్ల మనుషులకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అంటే ముఖ్యంగా తాగునీరుకి సంబంధించినటువంటి, ఇంకా మన పొల్యూషన్ యాక్ట్ అయిన తర్వాత మాట్లాడదాం. రాజ్యాంగం ప్రకారం ప్రతి హక్కుడికి కొన్ని బాధ్యతలు ఉన్నాయండి. ఆ బాధ్యతలు విస్మరించడం కారణంగానే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆ గోదావరి నదీ జలాలు కలుషితమైనవి అంటే ఇక్కడ హక్కుల గురించి మాట్లాడుతున్నాం కానీ బాధ్యతల గురించి ఎవరు మాట్లాడలేదు. సరైన చర్యలు చేపట్టకపోవటం వల్లే ఈ కాలుష్యం వచ్చిందండి. అవునండి, రైట్. శివశంకర్ గారు, నిజానికి సమస్యను చూస్తే అది ఈనాటిది కాదు, కానీ స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేరుగా పర్యటించి స్పందించే వరకు ఎందుకనండి ఇది ఎవరికి పట్టలేదు? మీరన్నది అబ్జర్వేషన్ కరెక్ట్ అండి. ఇది ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వాల నిర్లక్ష్య కారణంగా ఒక నదిలో కాలుష్యం ఏ రకంగా జరుగుతుంది,
దాని నివారణ ఉపయోగాలు ఏంటి, వీటి మీద పూర్తిగా అశ్రద్ధ వహించాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, లేదు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్స్ కానీ, అర్బన్ అడ్మినిస్ట్రేషన్స్ కానీ, వీటి తాలూకా విధులేమిటి, కాలుష్య నివారణకి ఏ రకంగా చేయాలి, నదిలో ఎక్కడి నుంచి ఏ స్ట్రీమ్లోంచి ఏ వ్యర్థ పదాలు వెళ్తున్నాయి, వాటిని ఎలా నివారించాలన్న మీద ఒక ప్రణాళిక లేదు, దాని మీద ఒక నియంత్రణ లేదండి. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ చూసేటట్టయితే గుర్రపు డెక్కలు ఆ సమూహం, అక్కడ నీరు రంగు మనం చూస్తేనే కనిపిస్తుంది ఎంత ఘోరాతి ఘోరంగా ఉంది, ఎంత కలుషితమైంది అనేది. అదే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు తెలియజేశారు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, దాని మీద బాధ్యత అధికారుల్ని తీవ్రంగా మందలించారు. మీ బాధ్యతలు ఎందుకు మర్చిపోతున్నారు అని చెప్పేసి. అంటే ఒక అర్బనీకరణని మనం ఆపలేమండి. ఎందుకంటే ఎక్కడైతే నదీ ప్రవాహం ఉంటుందో అక్కడ అర్బనైజేషన్, నాగరికత అన్నది మన పురాతనం నుంచి కూడా వచ్చింది. సింధు నాగరికత కానీ, హరప్ప నాగరికత కానీ, మొహంజదారో నాగరికత, ఇవన్నీ కూడా. సో అర్బనైజేషన్ లో ఏమవుతుంది అని అంటే ఈ నదుల్లో కలుషితం కాకుండా చూడవలసింది. ఉదాహరణకి అర్బన్ వేస్ట్ ఏదైతే ఉంటుందో అది నదుల్లోకి వెళ్తుంది. సుమారు 75 MSD మీకు గోదావరి నదిలో కలుస్తుంది. కానీ స్యూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ మనకు ఉన్నది ఎక్కడ, అక్కడ ఉన్నది ఎంత కెపాసిటీ ఉంది అని అంటే 30 MSD ఉంది. అది కూడా 25 MSD మాత్రమే పనిచేస్తుంది. అంటే దాని అర్థం ఏంటండి గౌతమ్ గారు, మిగతా 50 కూడా వితౌట్ శుద్ధీకరణ జరగకుండానే నదుల్లోకి విడిచిపెడుతున్నారు అన్నది అక్కడ గమనించవలసినటువంటి అంశం. అలాగే మనకి పేపర్ మిల్ నుంచి వస్తున్నటువంటి ఈ కలుషిత నీరు, ఇక్కడ ఇండస్ట్రీస్ కి మనమే వ్యతిరేకం కాదండి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చెప్తారంటే ఇండస్ట్రీస్ అభివృద్ధి రెండు జరగాలి, ఇండస్ట్రియలిస్టులకు కూడా బాధ్యత ఉండాలి. ఈ పర్యావరణం మీద బాధ్యత ఉండాలి, ఈ కలుషితం అవ్వకుండా చూడవలసిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది అన్నది అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ రకంగా పేపర్ మిల్ నుంచి కూడా ఈ కలుషిత నీరు రావడం వల్ల గోదావరి ప్రస్తుత పరిస్థితి కారణం ఇది ఒకటండి. వ్యర్థ పదార్థాలు కూడా మీకు చూసేటట్టయితే 160 మెట్రిక్ టన్నులు గోదావరి నదిలో కలుస్తున్నాయండి పెర్ డే. అందులో 40 మెట్రిక్ టన్స్ మీకు ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు. ఇది ప్రజల యొక్క అదొక ప్రధాన సమస్యగా ఉంది. అదొక ప్రధాన సమస్యగా దాని గురించి డీటెయిల్ గా మాట్లాడదాం. శ్రీకుమార్ గారు, ఒక రాజమండ్రి తీరాన్నే చూస్తే నగరంలో మురికి అటే, అట్లాగే ప్లాస్టిక్ అటే, పారిశ్రామిక వ్యర్థాలు అటే, వ్యర్థాల పారబోత కొన్ని డ్రైన్లు కూడా అటే. అయితే అసలు నదీ పరిరక్షణపై నిబంధనలు ఏం చెబుతున్నాయండి? మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యాక్ట్ 1974 ప్రకారం స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ కొన్ని హద్దులు నిర్ణయించిందండి. ముఖ్యంగా రివర్ ఫ్రంట్ అథారిటీస్ని ప్రొటెక్ట్ చేయడానికి. అలాగే 1986 ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, వీటన్నిటి ప్రకారం మనకి కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే నీటిలో కరిగిన ఆక్సిజన్, అది 6 to 8.5 ఉండాలి. మీరు శ్రద్ధగా మన వీక్షకులు కూడా చూడాలి. ఇవాళ NIT వరంగల్ కానీ చాలా పరిశోధనలు మనకు తెలిసింది ఏంటంటే ఈ లెవెల్ ఏదైతే 6 to 8.5 ఉండాలో అది ఉండాల్సిన స్థాయి కన్నా 50% తక్కువ ఉందండి. 4 లోపే ఉంది. ఇది చాలా ప్రాణాంతకమైందండి. 2, కోలీఫామ్ బ్యాక్టీరియా. ఇది వ్యర్థాల నుంచి, ముఖ్యంగా మానవ వ్యర్థాలు, లెట్రిన్ వ్యర్థాలు కానీ, సీవేజ్ డ్రైనేజ్ వ్యర్థాలు కానీ డైరెక్ట్గా వాటర్లో కలపటం వల్ల వచ్చేటువంటి బ్యాక్టీరియా. ఇది చాలా ప్రాణాంతకమైన బ్యాక్టీరియా. ఈ కోలీఫామ్ బ్యాక్టీరియా కూడా చాలా ప్రాణాంతక స్థాయిలో ఉంది గోదావరి నదిలో, రాజమండ్రి వద్ద కానీ ఇంకా పైన కానీ. అలాగే బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం, అంటే ప్రాణులు బతకడానికి, అంటే సూక్ష్మజీవులు తీసుకునేటువంటిది. ఇది 2 మిల్లీగ్రామ్ లోపల పర్ మీటర్ లోపల ఉండాల్సినటువంటిది దాదాపుగా 4 పైన 6 వరకు ఉందండి. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఒక నైట్రేట్స్ కాదు, టర్బిడిటీ అంటాం, బురద. ఇవన్నీ కూడా కారణం ఏంటంటే మనం ఇండస్ట్రీ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. 400కు పైగా పరిశ్రమలు, ఇంక్లూడింగ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ కానీ, ఇవన్నీ ట్రీట్మెంట్ ప్లాంట్లో చేయాల్సినటువంటి సీవేజ్ ట్రీట్మెంట్ చేయకుండా ఒక డ్రైనేజీ సంపులాగా గోదావరి నదిని ట్రీట్ చేస్తున్నారు.
వ్యర్థాలని ప్రత్యక్షంగా మున్సిపల్ వ్యర్థాలని నాసిక్ దగ్గర మొదలుకొని మనకి తీరం వెంబడి ఉన్నటువంటి రాజమహేంద్రి వరకు చూస్తే ఈ కాన్సన్ట్రేషన్ రాజమండ్రికి వచ్చేసరికి ఎక్కువైపోతుందండి. రైట్ అండి. కాబట్టి ఖచ్చితంగా పారిశ్రామికవేత్తలు కానీ మున్సిపల్ అధికారులు కానీ నగరీకరణ జరగాలి, పరిశ్రమలు రావాలి, కానీ బాధ్యతతో మెలగాలి. ఓకే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే, అభివృద్ధి రావాలి, బాధ్యతతో నదుల్ని సంరక్షించాలి. Right. ముఖ్యంగా ఈ స్టాండర్డ్స్ అండి. ఆర్టికల్ 21 ఒక్క మాట సార్, ఆర్టికల్ 21 రైట్ ఆఫ్ లైఫ్ అంటాం, జీవించే హక్కు. మనం జీవించాలంటే మనకు ఆహారం కావాలి, నీరు కావాలి. సో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే వాటర్, ప్యూర్ వాటర్ పొందేటువంటి హక్కు ప్రజలది. రైట్. ఈ శుద్ధ జలాలని కలుషితం చేసేదాన్ని కూడా నేరంగా పరిగణించాలని చెప్పి తీర్పు చేసింది అనమాట. ఓకే అండి. రైట్. శివశంకర్ గారు, రైట్. ఈ నదీ కాలుష్యం ఏదైతే ఉందో కేవలం నీటినే కాదు భూగర్భ జలాలను కూడా దెబ్బతీస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో గోదావరి కాలుష్య నివారణకు ప్రకటించిన టాస్క్ ఫోర్స్ దాని ముందున్న సవాళ్ళు ఏంటండి? చాలా పెద్ద సవాళ్ళే ఉంటాయండి గౌతమ్ గారు. ఎందుకంటే నదీ ప్రవాహంలో రాజమండ్రికి వచ్చేసరికి నదికి 3 ప్రక్రియలు ఉంటాయండి. ఆ యంగ్ స్టేజ్, మెచ్యూర్ స్టేజ్ అండ్ ఓల్డ్ స్టేజ్. గోదావరి రాజమండ్రి వచ్చేసరికి నదీ తాలూకు పరిణామ దశలో ఓల్డ్ స్టేజ్ లో ఉంటుంది. అందుకే ఇక్కడ చాలా వెడల్పుగా విస్తీర్ణంగా ఉంటుంది. సో అన్ని కలుషితాలన్నీ కూడా ఇక్కడికి వచ్చేది చేరుతాయండి. దీనివల్ల నది కలుషితం అవడమే కాకుండా సముద్రంలో కలిసిన సముద్ర జలాలు కలుషితం అయిపోయి అక్కడ చేపలు కానీ బయోడైవర్సిటీ అంతా కొలాప్స్ అయిపోతుంది. అలాగే నది కలుషితం అవడం వల్ల ఎనదర్ హైడ్రలాజికల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది గౌతమ్ గారు. ఎందుకంటే ఫ్లడ్ ప్లైన్స్, యాక్విఫర్స్ ఇవన్నీ ఉంటాయి, మంచినీటి వనరులు అవన్నీ కూడా. ఈ కలుషితం అవడం వల్ల ఈ కలుషిత నీరు యాక్విఫర్స్ లోకి, ఫ్లడ్ ప్లైన్స్ లోకి వెళ్ళిపోయేటట్టయితే పూర్తిగా భూగర్భ జలాలు కొన్ని మీటర్స్ వరకు కూడా, కొన్ని కిలోమీటర్స్ వరకు కూడా కలుషితం అయిపోయి అసలు తాగడానికి మంచినీరు దొరికే పరిస్థితి ఉండదండి. చాలా ప్రమాదకరమైన సంకేతాలు. కాబట్టి ఈ టాస్క్ ఫోర్స్ ఏదైతే జీవో ఈ రోజు రిలీజ్ చేశారో ఆ టాస్క్ ఫోర్స్ మీద చాలా బాధ్యత ఉంటుంది. ఏమిటి ఆ బాధ్యత అంటే అసలు స్ట్రీమ్స్ ఎక్కడి నుంచి ఈ కలుషిత నీరు వస్తుందో అది ఐడెంటిఫై చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఈ స్యూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏవైతే కన్స్ట్రక్షన్ లో ఉన్నాయని చెప్తున్నారో మున్సిపల్ అథారిటీస్ కూడా ఇమీడియట్ గా యుద్ధ ప్రాతిపదిక అవి పూర్తి చేయాలి. ఎందుకంటే పూర్తిగా శుద్ధి చేసినటువంటి వేస్ట్ ని మాత్రమే నదిలోకి విడిచిపెట్టే బాధ్యత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీద ఉంటుంది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద ఉంటుంది. అలాగే పరిశ్రమల నుంచి పరిశ్రమలో వచ్చిన దాంట్లో కొద్దిగా మనం కటువుగా ఉండాలండి ఈ టాస్క్ ఫోర్స్. ఎందుకంటే పరిశ్రమలో లాభాలతో పాటు బాధ్యత కూడా, సామాజిక బాధ్యత కూడా వాళ్ళకి ఉంటుంది. కాబట్టి ఒక్క లీటర్ నీరు కూడా అన్ట్రీటెడ్ వాటర్ అని నదిలోకి విడిచిపెట్టకూడదు. ఇది సుప్రీంకోర్టు కూడా గతం అనేక సందర్భాల్లో జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఎంసీ మెహతా కేసులో కానీ, లేదు అంటే పొల్యూషన్ సురక్షా సమితి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2017లో అసలు ఏ రకమైన కలుషిత నీరు ఇండస్ట్రీస్ విడిచిపెట్టడానికి వీల్లేదని సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే పొల్యూటర్ మస్ట్ పే అనే ప్రిన్సిపల్ సుప్రీంకోర్టు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ చిత్తశుద్ధితో అమలు చేసినప్పుడు మాత్రమే ఈ పొల్యూషన్ నివారణ జరుగుతుందండి. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు రావడం, పర్యావరణ శాఖ మార్చులుగా డిప్యూటీ సీఎం గా వారు స్పష్టంగా ప్రత్యక్షంగా చాలా లెగూన్స్ లో కూడా వెళ్ళిపోయారు ఆయన చూడడానికి. సో ఇప్పటి వరకు ఏ మంత్రులు కూడా ఆ రకంగా చూడలేదు. అలాగే అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ని కూడా ఆయన ఖండించారు. అలాగే పొలిటీషియన్ మన అడ్మినిస్ట్రేటర్స్ ని, కలెక్టర్స్ ని, వాళ్ళందరినీ కూడా తీవ్రంగా మందలించారు. మీరంతా ఏం చేస్తున్నారు? ఇది ఇమీడియట్ గా వార్ ఫుటింగ్ లో జరగాలి. రేపు పుష్కరాలు వస్తున్నాయి. పుష్కరాల్లో మనం ఇందాక చెప్పినట్టు వారు ఆక్సిజన్ లెవెల్ గాని తక్కువైనట్లయితే స్నానాలు చేస్తే జబ్బులు వస్తాయండి. రైట్ అండి. ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం శివశంకర్ గారు, ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. శ్రీకుమార్ గారు, గోదావరి కాదు మనకున్న మరో జీవనది కృష్ణ కూడా దాదాపు ఇట్లాంటి జీవన మరణ సమస్య ఎదుర్కొంటోంది. ఈ రెండింటితో పాటు మిగిలిన నదుల్లో కాలుష్య తీవ్రత ఏ స్థాయిలో ఉందండి? దేశవ్యాప్తంగా మనం గమనించినట్టయితేనండి, ముఖ్యంగా మనం తీసుకుంటే ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి యమునా నది అత్యంత కాలుష్యమైన నదుల్లో యమునా నది ఒకటండి. మీరు ఢిల్లీ దగ్గర మీరు గమనిస్తే
ఇటీవల కాలంలో ఆ యమునా నదిలో వచ్చినటువంటి ఆ స్వపనిఫికేషన్, అంటే మనం కలిపేటువంటి డిటర్జెంట్లు, ఫెనాల్స్, లేకపోతే మనం వాడేటువంటి ఏవైతే ఉన్నాయో ఈ కెమికల్స్ అన్నీ కూడా ఫినాల్స్ ఎక్కువైపోయి పాలీక్లోరినేటెడ్ బైఫినాల్స్ బీసీబీ కానీ, అలాగే బిఎఫ్ఏ అంటారు అవి కానీ, మైక్రో ప్లాస్టిక్స్ కానీ, ఇవన్నీ గంగా, బ్రహ్మపుత్ర, అలాగే యమున, తర్వాత కృష్ణ, గోదావరి, కావేరీ నదీ జలాల్లో వీటన్నిటిలో కూడా వీటి కంటెంట్ ఉన్నట్టుగా ఈ మధ్య గుర్తించారండి. ఈ మైక్రో ప్లాస్టిక్స్ యొక్క ప్రమాదం ఏంటంటే సర్ఫేస్ ఏరియా చాలా ఎక్కువ, నీళ్ళల్లో కలిసిపోయి చాలామంది అనుకుంటారు, ఇప్పుడు మీరు అడిగారు ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కి ఏడుస్తుందని, నదీ జలాలు కలుషితం అయితే ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నారు అనుకుంటున్నారు. వాస్తవానికి ఏంటంటే 140 నుంచి 170 రకాల ఈ చేప జాతులు మనకి గోదావరిలో దొరికేవండి. కృష్ణా రివర్లో 100 నుంచి 120 రకాల చేప జాతులు దొరికేవి. ఇప్పుడు మీరు గట్టిగా గమనిస్తే గోదావరిలో ఒక 20 రకాల చేప జాతులు, కృష్ణాలో ఒక 10-15 రకాల చేప జాతులు మాత్రమే లభ్యమవుతున్నాయి. ఇవన్నీ ఏమైనట్టు అంటే నీటి కాలుష్యం కారణంగా ఈ చేపలు ఏవైతే ఉంటాయో, మీరు హిల్స అంటాం, పుస్తులమ్మి పులుసు తినాలని గోదావరి జలాలు వాళ్ళు చెప్తుంటారు. ఆ హిల్స ఎందుకు తగ్గిపోయింది? యాక్చువల్గా గోదావరిలో మైక్రో న్యూట్రియంట్స్ చాలా బలిష్టంగా ఉంటాయండి, చాలా సారవంతమైనటువంటి జలాలు. మనకి ఇటీవల చాలా స్టడీస్ కూడా వచ్చినాయి. కృష్ణా గోదావరి అనుసంధానం చేసినప్పుడు మనకి పట్టిసీమ ద్వారా నీళ్లు వచ్చినప్పుడు కృష్ణాలో వరి దిగుబడి చాలా గణనీయంగా పెరిగిందని చెప్పి రిజల్ట్స్ చెప్తున్నాయండి. కారణం ఏంటంటే ఆ గోదావరి జలాల్లో ఉన్నటువంటి సారవంతత అన్నమాట. ఇలా దేశవ్యాప్తంగా మనం గమనిస్తే పౌరుల యొక్క బాధ్యతారాహిత్యం, పరిశ్రమలు చాలా తేలిగ్గా తీసుకోవటం, అధికారులు ఉదాసీనత, అంటే చూసే చూడనట్టుగా వదిలేయటం, చట్టాన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేయకపోవటం. మనం చెప్పాను కదండి, ఆర్టికల్ 252 ఆఫ్ వాటర్ యాక్ట్లో కానీ 25/26 ఆఫ్ వాటర్ యాక్ట్ ఇవన్నీ నిర్దిష్టంగా చెప్తున్నాయండి. భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఉండాలంటే ఏవైతే వాటర్ బాడీస్ ఉన్నాయో వాటిని మనం పర్ఫెక్ట్ గా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉందండి. రైట్ అండి. శివశంకర్ గారు, నిజానికి రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధించారు, నదీ తీరాలు అయితే అసలే వాడకూడదు. కానీ నదులు, వాగులు, వంకలు, చివరకు డ్రైన్ల నిండా కూడా అవే కవర్లు, అవే వ్యర్థాలు. వీటిని అరికట్టే బాధ్యత ఎవరిదండి? జనరల్ గా మన ప్రజలదండి. ప్రజలు బాధ్యత, రాజ్యాంగం మన బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది 51A(G) ప్రకారం. అయితే ఇంకోటి ఇక్కడ మనం చెప్పుకోదగిన అంశం ఇంకోటి మీ దృష్టికి తెస్తున్నాను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి. ప్లాస్టిక్స్ వ్యర్థాలని వీటిని ఇప్పుడు కొత్త పాలసీ ఒకటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు, గౌతమ్ గారు, వేస్ట్ టు వెల్త్. అంటే ప్లాస్టిక్ రీసైక్లింగ్ లో మీకు 50% సబ్సిడీస్ ఇచ్చి, సో అది నేనేమంటానంటే పెద్ద బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ అవుతుంది. ప్లాస్టిక్స్ ఈ నదుల్లో కలవకుండా, డ్రైనేజీలో చేయకుండా అటువంటి పరిశ్రమల స్థాపన కోసం అన్నమాట మనం ప్రచారం చేయాలి. అవుట్ సైడ్ పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చేటట్టయితే అది వన్ ఆఫ్ ది మెథడ్ అండి. అలాగే మున్సిపల్ అథారిటీస్ కూడా, అర్బన్ ప్లానింగ్ కూడా, వీళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ప్లానింగ్ ఇచ్చినంత మీద ఉన్నంత ఆసక్తి పొల్యూషన్ మీద, ఈ ఎఫ్లూయెంట్స్ ని వెళ్ళడం, వీటి మీద కంట్రోల్ చేసే దాని మీద, ఎస్టీపీస్ ని నిర్మాణం చేయడం మీద ఉంటుందండి. ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇది కొద్దిగా చాలా లేజీగా ఉంది, ఒక రకంగా చెప్పాలి అంటే. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ని కొద్దిగా గాడిలో పెట్టవలసినటువంటి అవసరం ఉందండి. అది ఈ రెండు సక్రమంగా జరిగేటట్టయితే ప్లాస్టిక్ వ్యర్థాలు అనేది మనం అరికట్టవచ్చు. రైట్. శ్రీకుమార్ గారు, మీరు నదీ కాలుష్య అట్లాగే నివారణ మార్గాలపై పుస్తకం కూడా రాశారు. ఆ అనుభవం చెప్పండి సార్. గోదావరితో పాటు మిగిలిన నదులు తిరిగి ఊపిరి పీల్చుకోవాలంటే తక్షణం చేపట్టాల్సిన చర్యలు ఏంటి? నేషనల్ రివర్ కన్జర్వేషన్ అథారిటీ అంటే ఇప్పుడు నదీ పరివాహక ప్రాంతాలని రక్షించడం కోసం ముఖ్యంగా అండి, ఇప్పుడు మనం గోదావరి బేసిన్ కానీ కృష్ణా బేసిన్ తీసుకుంటే మనకి క్యాచ్మెంట్ ఏరియాస్ అని ఉంటాయి. అంటే వాగులు, వంకలు, ఏర్లు. దాదాపు మా సర్వే ప్రకారం అండి 97 నుంచి మేము చేసిన సర్వే ప్రకారం మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 700 పైగా వాగులు ఆక్రమణలకు గురైనాయండి. 700. అంటే ఎప్పుడైతే ఈ వాగులు ఆక్రమణకు గురవుతాయో
ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు అంటే అన్ప్రెసిడెంటెడ్ రెయిన్స్, క్లౌడ్ బరస్ట్ వచ్చినప్పుడు, మేఘ విస్ఫోటం జరిగినప్పుడు ఈ నీరన్నీ కూడా గ్రామాల మీద, చెరువుల మీద పడిపోతాయి, నదికి చేరవు. ఇలాంటి అనేక రకాలైనటువంటి వైలేషన్స్ అండి, చాలా భయంకరమైన వైలేషన్స్. అంటే పట్టించుకోవాలి చాలామంది. ఆ వాగుల్ని పూడ్చి చేసి రహదారులుగా మార్చారు, కొంతమంది పొలాల్లో ఆక్రమించేసుకున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే ఖచ్చితంగా రివర్ బేసిన్ ఏరియాని సర్వే చేయాలండి. ఓకే. తర్వాత ఎందుకంటే వాటర్ ఈజ్ ద ఎలెక్సర్ ఆఫ్ లైఫ్. 2050 నాటికి మన విశ్వనాథన్ కమిటీ రికమెండేషన్ ప్రకారం ఏంటంటే భారతదేశంలో 3000కు పైగా ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ యొక్క వాటర్ కావాల్సి ఉంటుంది. కానీ ఇవాళ మనకి 3 బిలియన్, కానీ మనకి అవైలబిలిటీ ఎంత ఉందండి? 1400 బిలియన్ ఉంది. అంటే 2050 నాటికి భారతదేశంలో సగం పైగా జనాభా నీటి లభ్యత లేక వ్యవసాయం కూడా చాలా కష్టం అయిపోయి తాగునీరు దొరక్క ఇబ్బంది పడతారు. కాబట్టి పాపులేషన్ ఏమో ఒక పక్క పెరుగుతూ ఉంది. కాబట్టి మనం నదీ పరివాహక ప్రాంతాల పరిరక్షణ అంటే క్యాచ్మెంట్ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అలాగే ఫారెస్ట్ ప్రొటెక్షన్ కానీ, ఇసుక తవ్వకాలు కానీ, అక్రమ మైనింగ్ కానీ ఇవన్నీ కూడా అడ్డుకట్టేయాలండి. అంటే ఖచ్చితంగా ఏం చేయాలంటే ఇప్పుడు టాస్క్ ఫోర్స్ కమిటీ ఏదైతే పెట్టారో పవన్ కళ్యాణ్ గారు, ఆ టాస్క్ ఫోర్స్ లో నిబద్ధులైన అధికారులు వేసి ఇలాంటి క్యాచ్మెంట్ ఏరియాస్ ని ఆక్రమించిన వాళ్ళని సివియర్ గా టాస్క్ లోకి తీసుకోవాలండి, చట్టపరంగా చర్యలు చేపట్టాలి. ఇది చాలా ముఖ్యం అండి. రైట్. శివశంకర్ గారు, చివరిగా మీరు చెప్పండి, కాలుష్య నియంత్రణ మండళ్లు, మున్సిపల్ సంస్థలు, పరిశ్రమలు ఇలా అందరికీ బాధ్యతలు కనిపిస్తున్నాయి, ఉన్నాయి. అయినా కూడా పరిస్థితి ఎందుకు ఇంత దారుణంగా మారింది? దీనిపై మీరు సూచించే పరిష్కారాలు ఏంటండి? పరిష్కారం అంటే ముఖ్యంగా కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల్లో వచ్చినటువంటి సూవేజ్ కానీ లేదంటే కలుషిత నీరు విషయంలో కొద్దిగా ఖచ్చితంగా ఉండాలండి. చాలా సిన్సియర్ గా అమలు చేయాలి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ ఇవన్నిటిని కూడా, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ ఎస్టీపీలు, సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ని విరివిగా నెలకొల్పాలండి. అంటే మనకి ఎంత ఎస్టిమేట్ వేయాలి, ఒక సిటీ నుంచి కానీ ఒక మున్సిపాలిటీ నుంచి ఎంత ఎంఎస్డి వెళ్తుంది, శుద్ధి చేసే కెపాసిటీ ఎంత ఉంది, ఆ వ్యత్యాసమే డైరెక్ట్ గా మనం విడిచిపెడుతున్నట్టే. అది కూడా మున్సిపల్ వాళ్ళు కూడా బాధ్యత వహించాలండి. రెండవది ఏంటంటే ప్రజలు కూడా ఈ ఒక ఎన్విరాన్మెంట్ మీద, ఈ పొల్యూషన్ మీద అవగాహన ఏర్పరచుకోవాలి. ఎన్జిఓస్ వీళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. అన్నిటికీ మించి రాజకీయ జోక్యం ఉండకూడదండి. దీంట్లో టాస్క్ ఫోర్స్ లో వేసే వాళ్ళందరూ కూడా ఇందులో ఇసుకని తవ్వడాలు కానీ, వాటర్ బాడీస్ ని ఆక్యుపై చేస్తే దాని మీద ప్లానింగ్ అప్రూవల్ ఇస్తున్నారు. అది ఎట్లా సాధ్యం అండి? వాటర్ బాడీస్ ని మీ సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పిన జడ్జిమెంట్స్ ని కూడా ఖాతరు చేయట్లేదు. ఇటువంటి పరిస్థితి మారాలండి. స్ట్రింజెంట్ యాక్షన్ ఉండాలి. కల్ప్రిట్ ఎవరైనా సరే, తప్పు చేసేవాడు ఎంతటి పెద్దవాడైనా సరే శిక్షింపబడతాడనే ఒక మెసేజ్ కానీ వెళ్ళకపోయినట్లయితే ఈ పరిస్థితి మారే రకంగా ఉండదండి. కాబట్టి అన్ని రకాలుగా మున్సిపాలిటీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైన్స్ డిపార్ట్మెంట్ అండ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా చిత్తశుద్ధితో పనిచేయాలి. టాస్క్ ఫోర్స్ కూడా చిత్తశుద్ధి ఉన్న వాళ్ళని అందులో వేసి ఇది ఒక వార్ ఫుటింగ్ లో చేస్తే తప్ప 26 మన పుష్కరాలకి గోదావరి పవన్ కళ్యాణ్ గారు ఒక టార్గెట్ ఇచ్చారండి. పుష్కరాల ముందు ఇదంతా క్లీన్ అండ్ గ్రీన్ జరగాలి అని. సో ముందు గోదావరితో ప్రారంభిస్తే తర్వాత కృష్ణ, అనేక నదులు మన రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి. అలాగే మన రాష్ట్రం దేశంలోకే ఒక ఎగ్జాంపుల్ గా మారుతాం, ఉదాహరణగా మారుతాం ఈ పొల్యూషన్ నివారించడంలో. అంటే అది చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదండి. ఓకే అండి, రైట్. టి శ్రీకుమార్ గారు అట్లాగే టి శివశంకర్ గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.